ఏంది? లే నువ్వు చెప్పేది విను. 8 లక్షలు ఇస్తారు. 8 లక్షలు కారు పంపిస్తారు హైదరాబాద్ యశోద హాస్పిటల్లోనే ఆపరేషన్. అర్థమైందా? యశోద ఆపరేషన్ ఇంకా చేయకముందునే నీకు 8 లక్షలు ఇచ్చేస్తాను. నీకు 5 లక్షలు ఫిక్సేట్ చేసేస్తా. 3 లక్షలు నేను తీసుకుంటా. మళ్ళీ ఆ కార్లోనే వచ్చేటప్పుడు మళ్ళీ 50,000 ఇస్తారు దావఖర్చు. అర్థమైందా? ఫిక్స్ ఏం చేయాలా అంటే నువ్వు ఉన్నంత వరకు నీకు ఆ సంబంధం. నువ్వు పోయినాక నా పేరు ఉంటుంది దాంట్లో, అది నాకు సంబంధం. నేను తీసుకుంటా అది. ఇంటికి చెప్పు. ఇంటికి పోతావు నువ్వు? ఇంకా వాళ్ళకేం పండగ చేసుకుంటారు, ఇంకేమి అంత డబ్బు వస్తుంది. లాస్ట్కి 5 లక్షలు నీ పేరు మీద ఉంటాయి కదా, అది నా పేరు మీద టర్నర్ అవుతుంది. ప్రేమగా నీ బిడ్డలకి నేను ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే నేనే తినచ్చు. నాకద్దు. ఆపరేషన్ ఏం పెద్దదిలే, ఊరికి ఇంత బ్లడ్ పోస్తారు, మొత్తం ఇంజక్షన్ ఇస్తారు, చేస్తారు. బాగా నీకు మేపేకి ఒక 50,000 ఇస్తారు. బాగా మేపుతారు నీకు. నువ్వు ఆ ఫిక్స్ అయిన డబ్బు నువ్వు ఉన్నంత వరకు బ్యాంకులో డైలీ తెచ్చుకుంటా ఉంది. డైలీ నీకు 2,500 రూపాయలు వస్తాయి వడ్డీ లెక్క. 5 లక్షలకు డైలీ నీకదే. డైలీ 2,500 అంటే ఏంది? వాడిని అమ్మ దాంట్లోనే మునగచ్చు. నువ్వు ఒక బీపాకేసి దేశధారకుడు సినిమా చూసినావా? దాంట్లో సత్యనారాయణ ఫైట్ వేసి దిక్కుండా పనుకుంటాడు. అట్లా నువ్వు డ్రమ్ము నిండకేసి ఒక ఫైట్ పెట్టేసి నోట్లో పెట్టుకొని ఉండాలి అంతే. ఏం లే, ఇంకా ఊరి తాగుతుండడమే, పనుకుంటా ఉండేది. నోట్లో పెట్టుకుని పనుకో. ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు బీర్స్తా ఉండు. ఈ కిక్లో ఉంటా, మంచి బ్రాండ్ వాడుతాండు. నువ్వు చచ్చిపోయినాక ఎత్తేస్తాం మేమే. సమాధి కూడా నేనే కట్టిపిస్తా. ఆ గ్రానైట్తో పాలరాయితోనే కట్టించి నీకు గంట కింద వేసి ఇంకా నీకు బ్యాంక్ కాడికి పోయి ఆ డబ్బు అంతా నా పేరు మీద తిప్పుకుంటా. నువ్వు ఏమని సంతకం చేయాలా? నేను ఉన్నంత వరకు నాకు సంబంధం. ఆ తర్వాత చాలా డిస్ట్రిక్ట్ లైన్ ఇబ్బంది అన్నాయి సంబంధం. ఎందుకు పోలా? ఓకే ఏనా?